హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి అయితే మనకు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అయితే మనకు ఎస్టర్డే అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే పొందుపరచడం జరిగిందనమాట. నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ 154 మెంబర్స్ సంబంధించి సో హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఫస్ట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే 70%, 75% వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి అదంతా వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సో దాని తర్వాత సో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి కంప్లీట్గా 10th బేస్ పైన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని సో 70% అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు వచ్చినటువంటి థర్డ్ లిస్ట్లో అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ హైకోర్టు సంబంధించి TSHC అని మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీకు తెలంగాణ హైకోర్టు సంబంధించి సో వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మనకు మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన ట్యాప్ చేసి అక్కడ నుంచి మీరు 154 క్యాండిడేట్ సంబంధించి కంప్లీట్గా సో మీరైతే సో హాల్ టికెట్ నెంబర్ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఎప్పుడెప్పుడు మీకు ఎవరెవరికి హాల్ టికెట్ నెంబర్ సంబంధించి ఏ రోజు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో కూడా అందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి కూడా నేను లాంగ్ వీడియో కూడా చేస్తాను కంప్లీట్గా మీకు చూపెట్టడానికి విత్ హాల్ టికెట్ నెంబర్తో సహా. అయితే మనకు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే డిస్క్వాలిఫై చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయ్యారా లేదా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో 10th బేస్ పైన చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది సెలెక్ట్ కావచ్చు. మనకు థర్డ్ లిస్ట్ కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో ఎక్కువ మటుకు హైయెస్ట్ మార్క్స్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే చాలామంది సెలెక్ట్ అయ్యారని మనకైతే కోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట. అందుకోసం థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఏవేవి తీసుకెళ్లాలో ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఉండే ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా మీకు చెప్పే ఉంటారు. సో 10th మేమో 10th TC, బోనాఫైడ్స్ 1 to 10th వరకు బోనాఫైడ్స్, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ, అలాగే అప్డేటర్ ఆధార్ కార్డ్, అలాగే హాల్ టికెట్ మీకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి హాల్ టికెట్, జిరాక్స్ 3 జిరాక్స్ సెట్స్తో పాటు గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీరైతే మీకు సంబంధించిన వెన్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. అలాగే ఫొటోస్ 2-3 ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క దానికి సో నేనైతే కామెంట్కి రీప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.